183 గజాల 3BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. మీరు రాకముందు తాగునీరే లేదా, మీరు రాకముందు నీళ్ళే లేవా అని మన కించపరుస్తూ హేళన చేస్తూ మాట్లాడినారు. నేను వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరున్నప్పుడు కూడా కొన్ని తాగునీటి వనరులు సృష్టించినారు, మేము సృష్టించలేదు అనలేదు. కానీ మీరున్నప్పుడే కదా ఫ్లోరోసిస్ వచ్చింది. గ్రామీణ నీటి సరఫరా మంత్రి నల్లగొండ నుంచే ఉంటాడు. ఫ్లోరోసిస్ కూడా నల్లగొండలో 1,00,000 మందిని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కాదా? వాస్తవాలను ఎందుకు దాచే ప్రయత్నం చేస్తారు? ఈ మిషన్ భగీరథ అనే ప్రాజెక్టును నీతి ఆయోగ్ మెచ్చుకున్న మాట వాస్తవం కాదా? కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కి స్ఫూర్తి మిషన్ భగీరథ వాస్తవం కాదా? అట్లాంటి ప్రాజెక్టు కూడా పనిచేయడం లేదు, నిరర్ధకమైన అప్పు, నిరర్ధకమైన ఖర్చు అని మాట్లాడడం భావ్యమేనా? ఇవాళ రాష్ట్రంలోని ఏ మారుమూల తాండా కానీ, ఏ మారుమూల గూడానికి కానీ పోతే అక్కడ ఉండే ఆడబిడ్డలను, అడవి బిడ్డలను అడిగితే మీకు తెలుస్తుంది మిషన్ భగీరథ గొప్పతనం. దయచేసి అర్థం చేసుకోండి. మిషన్ భగీరథ వల్ల కాదా? మంచం బట్టిన మన్యం అనే వార్తలు మాయమైనాయి అంటే మిషన్ భగీరథ పుణ్యం కాదా? ఏజెన్సీలో అంటురోగాలు అనే మాట మాయమైందంటే మిషన్ భగీరథ పుణ్యం కాదా? వాటర్ బాండ్ డిసీజెస్ 80% ఉంటాయి. ఆ వాటర్ బాండ్ డిసీజెస్ అన్నీ పోయినాయి అంటే, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గింది ప్రజలకు అంటే దానికి కారణం ఈ 37,000 కోట్ల రూపాయలతో చేపట్టిన మిషన్ భగీరథ కాదా? మిషన్ భగీరథలో మేము చేసిన ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఇవాళ 58 లక్షల ఇండ్లకు నల్లాల ద్వారా నీళ్ళు ఇస్తా ఉన్నాం. 19,233 ట్యాంకులు కట్టినాం గ్రామాల్లో. ఇది కాదంటారా మీరు? కనబడతలేవా? ఇవాళ ఎక్కడ పోయినా మిషన్ భగీరథ ట్యాంకులు కనబడతాయి. మీరు చూస్తే 1,25,000 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినాం. భూమిని 3 సార్లు చుట్టొచ్చేన్ని పైప్ లైన్, 1,25,000 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినాం. 1,255 సర్వీస్ రిజర్వాయర్లు నిర్మాణం చేసినాం. 54 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నిర్మాణం చేసినాం. ఇది రాష్ట్ర ప్రజలకు తరగని సంపద కాదా? రాబోయే 30-35 ఏళ్ళు నిర్విఘ్నంగా ఇంటింటికి నీళ్ళిచ్చే ప్రాజెక్టును కూడా నిందిస్తారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఫ్లోరైడ్ నల్లగొండ లాంటి జిల్లాలో సరే ఇవాళ మాకు అక్కడ ఒకటే సీట్ రావచ్చు, కానీ వాస్తవాలే కదా.